गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वकम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ఆత్మీయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తూ మనం పరమ పవిత్రమైనటువంటి యోగుల చరిత్రలన్నింటినీ కూడా ఉపాసన అనేటువంటి అంగంలో మనం చదువుతున్నాం, తెలుసుకుంటూ ఉన్నాం. మహాత్ముల యొక్క దర్శనం, మహాత్ముల యొక్క స్మరణ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది, గొప్పదైన విలువను మనకు అనుగ్రహిస్తుంది అన్నమాట. మహాపురుషుల స్మరణ చేయడం ద్వారా ప్రస్తుత కాంచి కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వాముల వారి, తదంతే వాసువరుడు శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి, ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి దివ్య అనుగ్రహాన్ని మనం పొందడానికి ఇవన్నీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఆత్మీయులారా, భగవంతుడు అనేక రీతులలో, అనేక రూపములలో మనకు దర్శనమిస్తుంటారు. మన భారతదేశం అటువంటి మహాపురుషులకు జన్మనిచ్చినటువంటి పుణ్యభూమి. మనం ప్రస్తుతం శ్రీ మహాయోగి లక్ష్మమ్మ వారి ఒక జీవిత చరిత్రను మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆదవనిలో ఉన్నటువంటి మహాలక్ష్మమ్మ అనేటువంటి మహాయోగివంతురాలు. మా తల్లిగారు వీరిని బాగా ఎరుగుతురు, మరియు మా బంధువులు చాలామంది వీరిని పూర్వంలో చూసి ఉన్నారు. నేను కూడా ఆదవనిలో వెళ్ళినప్పుడు అక్కడ ఈమె దర్శనం చేసుకోవడం, ఈ యొక్క సంస్థ ద్వారా నిర్వహించబడేటువంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నేను పాల్గొని అక్కడ ప్రతినిత్యం కూడా అమ్మ దర్శనం చేసుకోవడం, అనేక ప్రవచనాలు ఇవ్వడం కూడా జరిగింది. అందువల్లనే మహాయోగి లక్ష్మమ్మ చాలా మహిమ కల తల్లి. మహాయోగి లక్ష్మమ్మ వారు ఆదోనికి 7 కిలోమీటర్ల దూరంలో మూసానిపల్లి అనే గ్రామం ఉంది. ఆ నిరుపేద కుటుంబంలో ఈమె దళిత కుటుంబంలో జన్మించింది. నేను ఈ గ్రామాన్ని కూడా వెళ్ళి వచ్చాను. ఈమె మంగమ్మ బండెప్ప అని పుణ్య దంపతులకు ఈమె జన్మించిందనమాట. ఈమె జన్మతోనే ఒక అవధూతిగా జన్మించి ఆ యొక్క పల్లెల్లో అనేక రీతిలుగా నగ్నంగా ఈమె తిరుగుతూ ఉండేది. ఈమెను చూసిన వారు పిచ్చిది అని అంటుండేవారు. ఎందుకనగా అవధూతులు ఎప్పటికి కూడా ఒక పిచ్చివారు మాదిరిగా సామాన్య జనులు ఎవరు కూడా తెలుసుకోలేదన్నమాట. పల్లెల్లో ఇలా పిచ్చిగా తిరిగే వారిని ఏమంటారంటే పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది అని ఒక భావన. అందుకే వారి తల్లిదండ్రులు అక్కడ గ్రామం వాసులు చెప్పిన మాటలు విని ఆమెకు పెళ్లి జరిపించారు. మారెప్ప అనే యువకుడికి. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రోజు రాత్రే ఆయనకు చెప్పింది తన యొక్క జన్మ వృత్తాంతం. అప్పుడు అది తెలుసుకున్నటువంటి ఆయన అక్కడి నుండి ఆమె నుండి దూరం ఉండడానికి ప్రయత్నించాడనమాట. అక్కడి యథాప్రకారం ఆమె పెళ్లి చేసినా కూడా దిగంబరంగానే యోగ రూపంలో తిరుగుతూ ఉండేది. తర్వాత పుట్టింటికి చేరుకుందాం అత్తగారింటి నుంచి. ఆమె నా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిచ్చిదని, పిల్లలు మొదలుకొని అందరూ కూడా రాళ్లతో వేస్తూ ఉన్నారు.
ఎవరైతే ఆమెను నొప్పించారో వారందరూ కూడా అనేకమైన బాధలను ఎదుర్కొన్నారన్నమాట. ఆత్మీయులారా, సాక్షాత్ భగవంతుడే దేవియే ఈ రూపంలో తిరుగుతూ ఉంటుందన్నమాట. అక్కడి నుండి ఆమె మూసానపల్లి నుండి ఆదోనికి సంతకు వెళ్ళేవారు వస్తూ ఉంటే ఆమె 15వ ఏటనే ఆదోనికి చేరుకుంది. అక్కడ కూడా యథాప్రకారం ఆదోనిలో షరాఫ్ బజారు, మార్కెట్టు ఈ ప్రదేశాల్లో తిరుగుతూ ఉండేది. ఆమెకి రాత్రి అయినా పగలైనా ఒకటే. ఎవరైనా ఏమైనా ఇస్తే దాన్ని ఆమె తినేది. అక్కడ ఒక కసువు తొట్టి ఉందన్నమాట. ఆ కసువు తొట్టి దగ్గర ఆమె స్థిరంగా ఉండిపోయేది. ఆమెను చూసిన వాళ్ళు తొట్టి లక్ష్మమ్మ అని, తిక్క లక్ష్మమ్మ అని అనేక పేర్లతో పిలుస్తుండేవారు. తర్వాత యుక్త వయస్సు దాటిన తర్వాత ఆమెలో మహిమలు చూపించడానికి ప్రయత్నించింది ఆమె. అదేంటనగా ఒక్కసారిగా ఆమె ఏదైనా మాట్లాడితే అది వాక్శుద్ధి అలా జరిగిపోయేది. ఆ ఊర్లో గౌరమ్మ అని ఒక ఆమె ఉండేది. ఆమె తన భర్తకు క్యాన్సర్ వచ్చిందని చెప్పుకోగానే పిచ్చిదానా నేను ఉన్నాను లేవే అంటూ అన్నది. అదే వాక్కు శుద్ధి అయి ఆయన క్యాన్సర్ వ్యాధి నయమైంది. ఇలా ఒక్కొక్కరుగా ఆ మాట అందరికీ తెలిసిపోయిందనమాట. తన కృతజ్ఞతకు ఆ కాలంలో ఒక అణ తన దగ్గర ఇంతే ఉందని ఒక అణ ఇచ్చిందనమాట అమ్మకు. అప్పుడు ఆమె ఆశీర్వదించింది. నేనేం చేసుకొనే అని అణ తిరిగి వాపస్ ఇచ్చింది. ఆమె మంచి మనసుకు చిత్తశుద్ధి సమర్పించుకున్నందువల్ల ఆమె ఎన్నో రెట్ల లాభాన్ని పొంది 60 ఎకరాల భూమిని అంత ఆసామైంది. ఎవరైనా అటువైపు వెళ్ళే వారి దగ్గర ఎవరైనా పళ్ళు ఆమె ముందు పెట్టి వెళ్తే తనకు తెలిసిన వారికి ఆ పండ్లు ఇచ్చేది. ఆ పండ్లు తిరిగి తిన్నవారు అనేక మంది గొడ్రాళ్ళు వాళ్ళ సంతానవంతులైనారన్నమాట. ఎందరికో ముందు రాబోయేటువంటి ఉపద్రవాలను ఆమె చూచాయిగా వారికి సంజ్ఞల ద్వారా తెలియజేసేది. ఈ విధంగా ఊర్లో ఒకసారి కలరా వచ్చింది. అందుకే ఆ ఊరందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకరికి స్వర్గీయ రాయచోటి వీరన్న గారని ఆయన చిన్న వ్యాపారం చేసుకుంటుండేవాడు. అతన్ని పిలిచి నీవేం గ్రామం వదలొద్దు, నేనున్నాను అని ఆయనకు అభయం ఇచ్చింది. ఆ తర్వాత ఆమె అభయం వలన ఆయన గొప్ప శ్రీమంతుడయ్యాడు. ఊర్లో అతనికి ఏ మాత్రం కూడా కలగా బాధ కలగలేదు. ఒకసారి ఆమె ఎవరో ఈమె పిచ్చిదనుకొని కాళ్ళు చేతులు విరగొట్టి వెళ్ళిపోయారు. అయితే మర్నాడు చూస్తే యథాప్రకారం అన్ని కాళ్ళు చేతులు అలా ఖర్చుకొని ఉన్నాయి. దీన్ని ఖండయోగము అంటారు. ఈ యోగాన్ని ఆ కాలంలో మహాపురుషులందరూ కూడా వారికి సహజంగా అలవాటు ఉండేది. అలా శ్రీ షిరిడి సాయి కూడా ఖండయోగాన్ని అలవాటు చేసుకున్నట్లుగా మనం ఆయన చరిత్రలో మనం గమనిస్తున్నాం అన్నమాట. ఒకసారి ఒక బ్రాహ్మడు ఈమె దగ్గరికి వెళ్తే ఏదైనా ఇస్తుంది కదా అని దగ్గరికి వెళ్తే ఆమె ఏం చేసిందనమాట, ఒక చిన్న పొట్లంలో ఏదో వస్తువు కట్టించింది. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవయ్యా బాపనయ్యా, దావలో చూడవద్దు అంది. అయితే అతను ఏం చేశాడు, మడి ఆచారం ఉన్న బ్రాహ్మడు కదా, ఇంటికి వెళ్ళి ఏముండవచ్చు దీంట్లో, ఆ పిచ్చితో ఏమైనా మాంసం ముక్క ఏమైనా ఇచ్చిందేమో అనుకొని ఇంటి వరకు వెళ్ళి అక్కడ దాన్ని తీసి చూస్తే దాంట్లో మాంసం ముక్క ఉంది. అప్పుడు దాన్ని పారవేసి వెళ్ళిపోయింది, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ దోలో ఒక ఆయన వెళ్తున్నవాడు, ఇదేంటి బంగారు ఇక్కడ పారవేశారు కదా అని అతను తీసుకువెళ్ళిపోయాడు. మర్నాడు చెప్పాడు, మీ ఇంటి ముందు బంగారు ముక్క పడి ఉండింది దొరికింది అని చెప్పాడు. అంటే ఆయన దృష్టి మడి ఆచారం అనుకొని ఇంత యోగి పురుషురాలు ఇచ్చిన దాన్ని తెలుసుకోలేకపోయాడు. అందుకే నిజము దేవుడెరుగు నీరు పల్లమెరుగు అంటారు. ఆ విధంగా ఆమె మహిమని తెలుసుకున్న వాళ్ళలో కొద్ది మంది మాత్రమే ఉండేవారండి. అందులో ముఖ్యంగా పెద్ద వైశ్యులు, ఆర్యవైశ్యులు శ్రీ రాయచోటి వీరన్న గారని, తర్వాత తంబళం గుత్తి లక్ష్మమ్మ గారు, బల్లేకల్ నరసప్ప గారు, మన్నే రామ్ సింగ్ గారు మొదలైన వారెందరూ ఆమె సేవలు తరించి అనేక సౌభాగ్యాలు సంపదలు పొందారన్నమాట. ఆత్మీయులారా, ఎవరైతే ఈమెను దర్శించుకొని ఈమెను ప్రార్థన చేసుకున్న వారందరినీ కూడా ఆమె ఎన్నో అనుగ్రహాలు చేసింది. రాయచోటి రామయ్య గారు ఆయన అమ్మవారి దగ్గర ఉన్న ద్వారా యోగి లక్ష్మమ్మ అనుగ్రహంతో గొప్ప శ్రీమంతుడు మాత్రమే కావడమే కాకుండా అనేకమైన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన అనువారు చేసుకున్నాడు. ఆయన దగ్గరలో గొప్పదైనటువంటి శివాలయం కూడా కట్టించాడు. ఆ శివాలయంలో మా అమ్మ తండ్రి గారు కూడా చాలా ఏళ్ళు అక్కడ ఉన్నారు. తర్వాత మా తల్లి, మా పిన్ని గారు అందరూ కూడా ఆ ఊర్లోనే జన్మించారనమాట. ఈయన రాయచోటి రామయ్య గారు ఎందరికో
ప్రతి ఒక్కరికి కూడా సహాయాలు చేశాడు, విద్యాదానం చేశాడు, వివాహాలు జరిపించాడు. ఇవన్నీ కూడా అమ్మ అనుగ్రహం అనేవారు ఆయన. రాయచోటి రామయ్య గారు కాలంలో ఈమె సిద్ధి పొందింది. ఎప్పుడు? 16/5/1933లో శ్రీముఖనామ సంవత్సరంలో వైశాఖ బహుళ సప్తమి నాడు ఈమె సమాధి చెందింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలం. ఆ ఊర్లో అందరూ కూడా ఇస్లామీయులు ఉండేవారు. వారెవరు కూడా ఈమెను సజీవ సమాధి చేయడానికి అందరూ విముఖంగా ఉన్నారు. అప్పుడు వీరు ఏం చేశారంటే, అమ్మవారి పైన భక్తితో వారు అప్పట్లో మెడ్రాస్ ప్రెసిడెన్సీ అని ఉండేది, అక్కడికి వెళ్ళి వారు ప్రత్యేకంగా ఒక ప్రభుత్వ ఆర్డర్ తీసుకొచ్చి ఈమెను నగరపు బొడ్డు అంటే మధ్య ఊర్లో ఈమెను సజీవ సమాధి చేశారనమాట వారు. అలా నగరంలో ఉన్న వారందరూ, ఈమె మహిమలు తెలుసుకున్న వారందరూ మౌనం వహించారు. అవ్వ సమాధి చెందిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క రథోత్సవాన్ని వైభవంగా జరుపుతున్నారు. ఆదోనిలో మాజీ శాసనసభ్యులు శ్రీ రాచోటి రామయ్య గారు, ఆయన అమ్మవారి కోసం ధర్మకర్తృత్వంగా అవ్వకు వెండి రథము, అవ్వ విగ్రహానికి బంగారు కవచం, దేవాలయాన్ని వెండి రేకుల తాపడము, మరియు అవ్వ విగ్రహాన్ని బంగారు కవచం చేయించారు. అనేక బంగారు ఆభరణాలు మొదలైన శోభలు కూడా అక్కడ చేర్చారనమాట. అవ్వ మందిరం దినదినాభివృద్ధి కూడా చెందుతూ ఉంది. దేశంలోని అనేక దూర ప్రాంతాల నుంచి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుందన్నమాట. అమ్మ ఉన్న సందర్భంలో మరి ఒక విచిత్రమైన మహిమ జరిగింది. ఆ గ్రామంలో ఆ షరాబ్ బజార్లో ఒక గొప్ప వ్యాపారి ఉండేవాడు. ఆయన బొంబాయికి వజ్రాలు పంపించాలనుకుని రాత్రంతా ఎంతో శ్రద్ధగా ఒక పెట్టెలో దాని బంగారు మరియు విలువైన ఆభరణాలు దాచిపెట్టాడు. అదేమైంది, పెద్దగా వర్షాలు వచ్చి ఆ యొక్క కొట్టు లోపలికి వెళ్ళిపోయి ఆ యొక్క ఆభరణాలు ఏవి కనపడకుండా పోయాయి. ఆయన ఏమి ఇలా జరిగిపోయింది, నేను ఎప్పుడు కూడా అమ్మకు భక్తిరాలు కదా అనుకో, ఉదయమే అమ్మ ఏం చేసింది, అవ్వ అటువైపు వెళ్తూ అక్కడ కసువు పడి ఉంటే ఆ కసువు తీసి వీడి కొట్టులో పారవేసింది. ఎందుకు అవ్వ అలా చేయదు కదా అని తీసి చూస్తే ఆ యొక్క కసువు ఆ యొక్క గలీజు ఉంది, దాంట్లో తీసి చూస్తే తాను పోగొట్టుకున్నట్టు రత్నాల పాకెట్ అతనికి దొరికిందనమాట. అందుకే షరాబ్ బజార్లో ప్రతి ఒక్కటి, అక్కడే మసీద్ కూడా ఉంది. అందరూ కూడా అవ్వ అంటే ఒక విధమైన భక్తి, దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ యొక్క మన దేశంకే ఒక ప్రాంతీయంలోనే విశేషమైనటువంటి ధర్మం అనేటువంటిది అక్కడ, అంటే ఏ మతం వారు కూడా అందరూ సహకరిస్తున్నటువంటి గ్రామంగా అభివృద్ధి చెందుతుంది అదోని. కావుననే శ్రీ మహాయోగి లక్ష్మమ్మ సమాధి మధ్య భూమిలో ఉండడం అనేది దేశంలోనే ఒక ఆశ్చర్యకరమైనటువంటిది. శ్రీ మహాయోగి లక్ష్మమ్మ సమాధి చెందిన తర్వాత ఆదోని పట్టణంలో కాకుండా ఆమె జన్మస్థానం మూసానిపల్లి అనేక ప్రాంతాల్లో కూడా ఆమె కోసం అనేక మందిరాలు నిర్మించారు. నిత్య పూజలు కూడా జరుపుతున్నారనమాట. కొలిచిన వారి కొంగు బంగారం అని, నమ్మిన వారికి నమ్మినంత వరాలు ఇచ్చే అమృత స్వరూపిణి అని భగవాన్ మహాయోగి మా లక్ష్మమ్మ గారు అని చెప్తారు. ఇప్పుడు కూడా అక్కడ అనేకమైన పూజలు విశేషంగా జరుగుతుంటాయి. ఆత్మీయులరా, మన దేశంలో జాతి అనేటువంటిది ఎంత తక్కువైనా నిమ్న జాతిలో జన్మించిన ఈమెకే ఆ యొక్క దైవ సంబంధించినటువంటి అనేక సిద్ధులు ఆమెకు జన్మతః వచ్చాయి. అందుకే జన్మ ప్రాధాన్యం కాదు, ఏ కులంలో జన్మించామని ప్రాధాన్యం కాదు, అది కేవలం ఉపాదానం మాత్రమే. శరీరం అనేది ఉపాదానం, దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువు అదేమి చైతన్యం. ఆ చైతన్యం అనేది ఆ రూపంలో మనకు ప్రకాశిస్తూ దర్శనమిస్తూ ఉంది. అవధూతలు ఎవరైతే ఉన్నారో దత్తాత్రేయ స్వామి కూడా ఇలా జాతి మత కులము అటువంటి భేదం లేకుండా లింగ భేద రహితమై చైతన్యం సర్వత్రా వ్యాప్తమై ఉందని మనకు తెలుస్తుంది. ఎవరైతే ఇటువంటి మహాపురుషులను దేవీ దేవతల రూపమైనటువంటి వీళ్ళందరినీ ఎవరైతే కొలుస్తారో వారికి అనేకమైన దుఃఖములు దూరం కావడమే కాకుండా వారికి చక్కనైన జ్ఞానం, ఐశ్వర్యం, ఆరోగ్యం అన్నీ మనకు లభించడానికి మనకు కొంగు బంగారంలా ఉంటారన్నమాట మహాత్ములు. అందుకే యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జిత మేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం అంటారు. కావున అందరూ కూడా లోపల విలువైనటువంటి చైతన్యానికి ఎక్కువ మనము ప్రాధాన్యత ఇచ్చి కులమతాలకు అతీతంగా భగవత్ స్వరూపమైనటువంటి ఆనందదాయకమైనటువంటి సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మనే మనం ఎప్పుడు కూడా దృష్టిలో ఉండి దాన్ని పూజించుకోవాలని ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు అద్వైత సిద్ధాంతంలో ఏదైతే ప్రతిపాదన చేశారో
దాన్ని మనం నిత్యం నూతనంగా నిరంతరంగా జపించి ఆ ఉపాసనా మార్గంలో వెళ్ళడం ద్వారా మనం తరించడమే కాకుండా ఈ సమాజము ఈ లోకం కూడా తరిస్తుందని చెప్తూ ఈ వాక్పుష్పములన్నీ కూడా శ్రీ శంకర విజయన్ సరస్వతి మహాస్వాములు వారి దివ్య చరణారవిందం నిరహంకారపూర్వకంగా సమర్పి సెలవు తీసుకుంటాను. మీ ఆత్మీయ మిత్రుడు ఇన్వర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర.